ఆల్ అవుట్ లేదా మస్కిటో కాయిల్ తో పోల్చితే దోమల బ్యాట్ లేదా రాకెట్ ఎంతో ఉపయోగకరమై మనం అందరం దీన్ని సులభంగా వాడుతుంటాం. కొన్ని సందర్భాల్లో దీనిలో నుంచి దోమ తప్పించుకొని పోతుంది. అసలు దోమల బ్యాట్ ఎలా పనిచేస్తుందంటే దీనిలో బేసికల్ గా మూడు మెష్ అంటే మూడు జాలీలు ఉంటాయి. అంటే మెటల్ జాలి ఉంటుంది. పై జాలి ఇటువైపు ఉండే పైన జాలికి మధ్యలో ఉండేది మనకు లైవ్ అంటే దీనిలో కరెంట్ వస్తుంది. మీరు చూడొచ్చు. ఎప్పుడైతే దోమ ఈ పైనున్న న్యూట్రల్ మధ్యలో ఉన్న పాజిటివ్ లేదా లైవ్ కి మధ్యలో కాంటాక్ట్ అవుతుందో అప్పుడే దోమ చనిపోతుంది. అలా కాకుండా ఈ మెష్లలో నుంచి తప్పించుకొని పోతే దోమ చనిపోదు. ఏదైనా ఎలక్ట్రోక్యూట్ కావాలంటే ప్లస్ మైనస్ కలవాలని మనందరికీ తెలుసు. దీనిలో ఏముంటుంది అంటే ఒక డీసీ వోల్టేజ్ బ్యాటరీ ఉంటుంది. అది 3 to 5 వోల్టేజ్ ఈఎంఎఫ్ కలిగి ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఏసీగా మార్చాలి. అంటే ఒక ఆసిలేటరీ సర్క్యూట్ ఉంటుంది. సో ఏసీకి వచ్చిన కరెంటుకు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. దాన్ని హై వోల్టేజ్ ఏసీగా మారుస్తుంది. హై వోల్టేజ్ ఏసీ వోల్టేజ్ మల్టిప్లయర్ ద్వారా పోయి మళ్ళీ డీసీ అవుతుంది. అంటే దీనిలో వచ్చే కరెంటు డీసీ కరెంటు మాత్రమే. దీని యొక్క డీసీ వోల్టేజ్ ఎంత ఉంటుందంటే 1000 నుంచి 3000 వోల్టులు ఉంటుంది. కాబట్టి హై వోల్టేజ్ ఉంటుంది. సో ఈ మెష్కి కూడా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఎట్లా దోమ తప్పించుకుంటుంది అంటే మనం ఎప్పుడైతే దీన్ని ఆన్ చేసి ఇలా ఊపుతుంటాము, దీనిలో కరెంట్ పాస్ అవుతుంది. మీరు చీకట్లో చూస్తే లోపల మెష్ మండుతున్నట్టు కొంత వెలుతురు కలిగి ఉంటుంది. ఎందుకంటే హీట్ అవుతుంది, జౌల్ హీటింగ్ ఎఫెక్ట్. సో దీని నుంచి మనకు ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయి. దోమలు ఇన్ఫ్రారెడ్ రేస్ ను తొందరగా గుర్తిస్తాయి. సో మీరు చీకట్లో నిద్రపోతున్నా మీ దగ్గరికి దోమ రావడానికి కారణం ఏంటంటే మన బాడీ నుంచి వచ్చే హీట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. అట్లనే మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ ఆధారంగా దోమ మనల్ని గుర్తిస్తుంది.